తుమ్మల గారు ఉంటే ఖమ్మంలో వ్యవసాయంలో ఉంటారు, లేకపోతే సచివాలయంలో ఉంటారు. నాకు తెలిసి ముఖ్యమంత్రిని కలిసింది మూడు సార్లు అనుకుంటా, అది కూడా రుణమాఫీ గురించి. చాలామంది మంత్రులు కానీ కాంగ్రెస్ నేతలు కానీ ముఖ్యమంత్రితో చనువుగా ఉండడానికి, ముఖ్యమంత్రిని ఎక్కువసార్లు కలవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు దానికి భిన్నం. ఎందుకు? ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్ళే అలవాటు. తర్వాత నా శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయం కోసం అడగటానికి వెళ్తా, లేకపోతే ఆయన పిలిస్తే వెళ్తా. నా సొంతానికి కానీ అడిగే ఆలోచన ఎప్పుడు 40 సంవత్సరాల్లో నాకు దాపురించలేదు. కాబట్టి నేను నా శాఖాపరంగా అవసరమైతే తప్పితే, ముఖ్యమంత్రి పిలిస్తే తప్పితే వెళ్ళే అలవాటు గత 3 ముఖ్యమంత్రుల దగ్గర లేదు, ఈయన దగ్గర కూడా నాకు అవసరం లేదు. 2 ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అంత కంఫర్ట్గా ఫీల్ కావడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు, కాస్త ఇన్కంఫర్ట్గా ఉన్నారని. దానికేంటంటే నాకు పాలనలో కొద్దిగా నిబద్ధత, ప్రజలు ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుందనేటటువంటి పేరు, దానికి నేను ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి గారికి 3-4 సార్లు కలిసిన ఇందుట్లో జరిగేటటువంటి గతంలో మనకు వారసత్వంగా వచ్చినటువంటి అరిష్టాన్ని తగ్గించుకునే ధైర్యం చేయాలి. గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అరువులకి మనం చేసుకుంటూనే అనర్హులను తగ్గించుకుంటూ ఆ అమౌంట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇమ్మీడియట్గా ప్రజలకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థల మీద పెట్టాలనేది చెప్తున్నా. ఇమ్మీడియట్గా సాధ్యం కాదు ఏ ప్రభుత్వానికి కూడా. పాత కొనసాగించే పద్ధతుల్లో ఇమ్మీడియట్గా వాటిని తీసేసేదో లేకపోతే ఇంకోటో సాధ్యం కాదు. కానీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అది చేస్తానే ఆశతోటి నేను నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ మార్పులు చేర్పుల పైన చాలా రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పైన, రాజముద్ర మార్చడం పైన, ఇలాంటి మార్పులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మార్పులు చేసుకుంటూ పోతే ఇది ఎటు దారి తీసే ఒక అరాచకానికి దారి తీయదా? అరాచకం అనదు, కానీ అది పార్టీ యొక్క నిర్ణయం, వ్యక్తుల నిర్ణయం కాదు. కాబట్టి పార్టీలో ఉన్నా కాబట్టి పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉండాలి. ఓకే, రేవంత్ రెడ్డి గారి ఏడాది పనిలో ఒక 10 మార్కులు అనుకుంటే, మీరు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్ని మార్కులు ఇస్తారు? అంటే మార్కులతోటి పాలన మనం కొలవలేం, కానీ వ్యక్తిగతంగా చెప్పండి. ప్రజల యొక్క అనుభవం, ఆయన గారు గతంలో ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో లేరు. సరే, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా రాజకీయ పార్టీలో యాక్టివ్గా ఉండేవాడు. నేనున్న తెలుగుదేశంలో కూడా ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఆయన యొక్క దూకుడుతనం, ఆయన యొక్క ప్రజలతోటి కలిసిమెలిసి ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకున్నది సాధించాలనేటటువంటి మొండితనం అతనికి కలిసి వచ్చింది. కలిసి వచ్చిన దానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన చేసేటటువంటి కామన్ సెన్స్ ఉంది, శక్తి ఉంది, ఆలోచన ఉంది. దానికి అందరం సహకరించి ఈ ప్రభుత్వం రేపు రాబోయే 4 ఏళ్లలో పద్ధతి ప్రకారంగానే పరిపాలించింది, ప్రజాహితం కోసమే చేసిందనే పేరు తెచ్చుకోవాలనేది నా మానసికమైనటువంటి, నా అంతరంగమైన కోరిక.